యోహాను శుభవార్త 10వ అధ్యాయం వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు మనందరికీ మంచి కాపరిని గురించి, దొంగ కాపరులను గురించి మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చినటువంటి వాళ్ళు దొంగ కాపరులు. వారి యొక్క దుర్బోధల ద్వారా ప్రజలని తప్పుడు మార్గంలో నడిపించారు. వారికి పరలోక ద్వారాలను మూసివేశారు. దేవుని సన్నిధిలోనికి రాకుండా వారి యొక్క బోధల ద్వారా, వారి యొక్క ఆజ్ఞల ద్వారా వారిని భయభ్రాంతులను చేసి దేవుని నుండి దూరంగా పారిపోయేటటువంటి విధంగా చేశారు. కానీ క్రీస్తు ప్రభు ఈనాడు అంటూ ఉన్నాడు, వీటన్నిటిని చూసినటువంటి ఆయన నేను మంచి కాపరిని అంటూ ఉన్నాడు. నా గొర్రెలు నా యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉంటాయి. వాటి కోసం నేను ద్వారాన్ని తెరుస్తాను, ఆ ద్వారం ద్వారానే ప్రవేశిస్తాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను వాటిని ఎరుగుతాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వాటిని నేను నడిపిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అనడం మాత్రమే కాదు, ఆయన పాపాత్ములను, సుంకరులను, దొంగలను, వ్యభిచారులను అందరినీ కూడా తన యొక్క మందలోకి చేర్చుకుంటూ ఉన్నాడు. నా మందలో చేరనటువంటి గొర్రెలు అనేకమున్నాయి, వాడిని కూడా మందలోకి రావాలి. ఒకే కాపరి, ఒకే మంద ఉంటూ ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయన యొక్క బోధలను ఆలకించినటువంటి సుంకరులు, పాపాత్ములు, వ్యభిచారులు, స్త్రీలు అందరూ కూడా ఆయన యొద్దకు వచ్చేసి ఆయన బోధలను ఆలకించి మంచివారుగా మారిపోయారు అంటూ ఉన్నారు. మొట్టమొదటి కీర్తనలో చెప్తూ ఉన్నారు, 2 త్రోవలను గురించి చెప్తూ ఉన్నారు. మంచి మార్గంలో, సన్మార్గంలో నడిచేటటువంటి వారు అధికముగా దీవించబడతారు, వారు ధన్యులు అంటూ ఉన్నారు. దుర్మార్గుల యొక్క బోధనను ఆలకించి, దుష్టుల సలహాలను పాటించి దుర్మార్గంలో నడిచేటటువంటి వారు సర్వనాశనం అవుతారు అంటూ ఉన్నారు. మరి మనం మంచి కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుద్దాం, ఆశీర్వదించబడదాం, నూరంతలుగా ఫలించబడదాం. ఆమేన్, ఆమేన్.